మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మద్యం అమ్మకాల్లో మార్పులు జరిగాయి. అసలు ఆ మార్పులు ఏంటి అది తెలుసుకుందాం. ఎంఆర్పి రేటు కంటే రూ. 10 ఎక్కువ అమ్మే అవకాశం ఉందని మద్యం షాప్ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, అది ఏంటి అనేది మన దర్శి ఎక్సైజ్ సిఐ గారు ఉన్నారు, వారి మాటలు మనం తెలుసుకున్నారండి. సార్, ఇటీవల కాలంలో మద్యం రేట్లకి కొత్త ఎంఆర్పి మీద రూ. 10 ఎక్స్ట్రా అని చెప్పేసి గైడ్ లైన్స్ వచ్చాయి. అసలు ఎలా రేట్లు ఉన్నాయి చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ నెల 11వ తేదీ నుంచి మార్జినల్గా కొన్ని రకాల బ్రాండ్ల మీద రూ. 10 మార్జినల్గా రేట్లు పెట్టడం జరిగింది. దాంట్లో మనం చూసినట్లయితే రాయల్ స్టాగ్ విస్కీ అంతకుముందు రూ. 230 ఉండేది, రూ. 10 పెరిగి 240 అయింది. అట్లాగే ఎంసీ విస్కీ రూ. 180 క్వార్టర్ బాటిల్ అండి నేను చెప్పే రేట్లు రూ. 180 నుంచి రూ. 190 అయింది. అట్లాగే ఆఫీసర్ ఛాయిస్ రూ. 150 నుంచి 160 అయింది. ఇట్లా కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే పెరిగినాయి. కొరియర్ నెపోలియన్ రూ. 230 నుంచి రూ. 240 అయింది. ఇంపీరియల్ బ్లూ రూ. 180 నుంచి రూ. 190 అయింది. అట్లాగే క్లాసిక్ బ్లూ కూడా రూ. 150 నుంచి రూ. 160 అయింది. 9C హార్స్ రూ. 130 నుంచి రూ. 140 అయింది. అట్లా కొన్ని రకాల బ్రాండ్లు పెరిగినాయి. పెద్దగా మార్జినల్గా పెరిగినట్టేం కాదు. అట్లాగే ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే వినియోగదారులకి అనుకూలమైన ధర ఏదైతే రూ. 99 ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో దాంట్లో చాలా మల్టీనేషనల్ కంపెనీలు కూడా రూ. 99 ఈ లిక్కర్ని మన ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాయండి. వాటిలో వాటిలో కూడా రూ. 99 రేటు ఉన్న లిక్కర్ బాటిల్ మీద ఏ మాత్రం మెరగలేదు. యాజిటీస్గా రూ. 99 ఉంది. అది లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. కొంతమంది ఇది చీప్ లిక్కర్ అనేది అంటూ ఉన్నారు. ఇది చీప్ లిక్కర్ కాదండి, ఇది క్వాలిటీ లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ టు ది కామన్ మ్యాన్. వాటిలో వచ్చేసి కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రోపికానా బ్రాందీ, రాయల్ ల్యాన్సర్, సుమో ఈ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రూ. 99 యాజిటీస్గా ఉన్నాయి. అట్లాగే బీర్లో కూడా ఏ మాత్రం పెరుగుదల లేదు. బీర్ రేట్లు కూడా యాజిటీస్గా ఉన్నాయి. కేఎఫ్ స్ట్రాంగ్ 200 ఉండేది గతంలో, ఇప్పుడు కూడా 200 ఉంది. కేఎఫ్ ఆల్ట్రా కూడా కింగ్ ఆల్ట్రా కూడా 220 ఉంది. అట్లాగే కేఎఫ్ లైట్ అయితే రూ. 190 అట్లాగే యాజిటీస్గా ఉంది. బడ్వైజర్ బీర్ రూ. 300 అట్లాగే ఉంది. ఎలాంటి మార్పులు వీటిలో రాలేదు. అంటే కొన్ని రకాల బ్రాండ్ల మీద మాత్రమే రూ. 10 మార్జిన్గా పెరిగింది. కొత్త ధరని పాత ధరలను కూడాను మేము అన్ని లిక్కర్ షాపుల ముందు డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్గా ఎంఆర్పి రేట్లు ఫాలో అవుతూ ఉన్నాం. రూల్ టు రూల్ షాపుల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మద్యం షాపులు ఏ టైంకి ఓపెన్ చేస్తున్నాం? మద్యం షాపులు ఉదయం 10 గంటలకు ఓపెన్ చేయాలండి, రాత్రి 10 గంటలకల్లా క్లోజ్ చేయాలా. అది టైమింగ్స్ 10 to 10. ఇప్పుడు కొత్త ఎంఆర్పి రేట్లు ఆల్రెడీ డిస్ప్లే అయి ఉన్నాయి సార్. అన్ని షాపుల ముందు కూడాను కొత్త ఎంఆర్పి రేట్లు డిస్ప్లే చేయడం జరిగింది. దాని ప్రకారం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కొంతమంది దుకాణదారులు అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని ఎంఆర్పి రూ. 10 అవకాశం కరెక్ట్గా దానికోసమే ఏదైతే ఎంఆర్పి ప్రైస్ లిస్ట్ ఉందో అన్ని షాపుల ముందు కూడా డిస్ప్లే చేసాం. వాళ్ళు ఏదైనా తేడా ఉంటే కరెక్ట్గా చూసుకొని ఏదైనా ఉంటే మాకు కంప్లైంట్ చేయొచ్చు. ఎంఆర్పి రేట్లు మాత్రం అమ్మకం జరుగుతూ ఉంది. మీకు కంప్లైంట్ చేయడానికి ఎటువంటి నంబర్ ఏమైనా డిస్ప్లే ఉంది? మా నంబర్ ఆల్రెడీ కూడా అందరూ మీడియాలో ఉందండి. 9440925003 నంబరు, దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి నంబరు. ఆ నంబర్ కంప్లైంట్ చేసినట్టు డెఫినెట్గా మీకు తీసుకుంటాం. అంటే బ్రాందీ షాపుల దగ్గర మీ నంబర్ ఏమైనా డిస్ప్లే చేసామండి. మా నంబర్ కూడా బ్రాందీ షాప్ దగ్గర డిస్ప్లేలో ఉంది, అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా అందరి దగ్గర ఉంది. ఎలాంటి తేడాలు లేవని మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. కాకపోతే కొత్త రేట్లు పాత రేట్లు కొత్త కన్ఫ్యూజన్ ఉందేమో. దానికి ఎవరైనా సరే రేటు తేడా ఉంటే అది మాకు దృష్టి తీసుకొస్తే మేము దాన్ని చర్య తీసుకుంటాం. దుకాణాలు షాపులు గవర్నమెంట్ టైమింగ్స్ కన్నా ముందు ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది బిఫోర్ షెడ్యూల్ అవర్స్ ఉంటామండి. దాని మీద కేసు నమోదు చేస్తే ఒక రూ. 5 లక్షల ఫస్ట్ అఫెన్స్ అయితే ఫైన్ అవుతుంది, సెకండ్ అఫెన్స్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మన ప్రైవేట్ షాపుల నుంచి బయట బిల్డ్ షాపులకి మధ్య అమ్ముతుంటారు. అట్లాంటి వాళ్ళు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటుంటారు? దానికి కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది. ఎవరు కూడాను బెల్ట్ షాపులని దానికి మద్యం సప్లై చేయకూడదు. ఎవరైనా సప్లై చేసినట్లు కనుక నిరూపణ అయినట్లయితే వాళ్ళ మీద ఫస్ట్ అఫెన్స్ కింద 5 లక్షలు గవర్నమెంట్ ఫైన్ విధిస్తుంది. తర్వాత కూడా జరిగినట్లయితే మాత్రం లైసెన్స్ క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. మద్యం తాగే వాళ్ళు ఏ ప్రదేశాల్లో మద్యం తాగొచ్చు? ఓపెన్గా పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదండి. కన్సంప్షన్ అనేది సీక్రెట్గానే ఉండాలి, కానీ ఇండోర్ ఉండాలి. కానీ ఓపెన్గా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ తాగినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మద్యం షాపుల దగ్గర ఉన్న
కొన్ని షాపుల్లో మద్యం తాగుతుంటారు. అట్లాంటి దగ్గర అబ్జెక్షన్ ఏమైనా ఉందా? లేదంటే తాగొచ్చా? తాగడానికి పర్మిషన్ లేదండి, ఎలాంటి పర్మిషన్ లేదు. కొంతమంది అలవాటు ఏంటంటే తీసుకున్న వెంటనే తాగాలని ఉద్దేశంతో దగ్గర కొన్ని చోట కూర్చొని తాగుతుంటారు, కానీ గవర్నమెంట్ అయితే ఎలాంటి పర్మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు. కొంతమంది పొలాల్లో ఊరి చివర అట్లా మద్యం సేవిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఫిర్యాదు వస్తే మీరు చర్యలు తీసుకుంటారా? లేదంటే మీరు Yes. రైడ్ చేయొచ్చు? చేయొచ్చు. ఓపెన్ ప్లేసెస్ లో తాగడం లేదు కాబట్టి అలాంటి వాటి మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఈ దుకాణం దగ్గర ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రతి షాపులో కూడా 2 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలండి. అట్లాగే ఎంఆర్పి రేట్ని తెలియజేస్తూ ఎంఆర్పి ప్రైస్ లిస్ట్ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత ఈ స్కానర్లు అవి కూడాను ఒక పెట్టుకోవాలా, ఫోన్ పే అలాంటివన్నీ పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా. అట్లాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1440 టోల్ ఫ్రీ నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా కంప్లీట్ ఉంటే దాని ద్వారా అది కంట్రోల్ రూమ్కి వెళ్తుందా సార్, మీకు వస్తుంది? కంట్రోల్ రూమ్కి వెళ్తాం. కంట్రోల్ రూమ్కి